అమ్మా నీకు మాట ఇస్తున్నాను, నీ మాట దాటను, సత్యాన్నే పట్టుకుంటానమ్మా అని మాట ఇచ్చి ఆ పిల్లవాడి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. చాలా దూరం వెళ్ళి కాలినడకన ప్రయాణం చేసి వెడుతుంటే దారి దొంగలు ఎదురొచ్చారు. దారి దొంగలు ఎదురొచ్చారని బాటసారులందరూ కూడా పారిపోతున్నారు. ఈ పిల్లవాడు ధైర్యంగా నిలబడ్డాడు. అందులో ఒక దొంగ గుర్రం మీద వచ్చి, మిగిలిన వాళ్ళు పారిపోతున్నారు, నువ్వు పారిపోవట్లేదు, నీ దగ్గర డబ్బు లేదా అని అడిగాడు. అడిగితే ఈ పిల్లవాడు అన్నాడు, నా దగ్గర 40 బంగారు నాణేలు ఉన్నాయన్నాడు. ఆ దొంగ పెద్ద నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. ఇంకో దొంగ వచ్చి అడిగాడు. అతను కూడా ఇదే మాట చెప్పాడు. చెప్తే ఆ దొంగ కూడా పకపకా నవ్వి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఆ వస్తున్న బాటసారులందరినీ దోచుకున్నారు. కొంతసేపటికి ఆ దొంగల నాయకుడు వచ్చాడు. ఈ ఇద్దరు దొంగలు ఆ దొంగల నాయకుడిని పిల్లవాడి దగ్గరికి తీసుకొచ్చారు. ఈ పిల్లవాడు ఎంత గడసరి అంటే, ఒరే నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఇలా నిలబడ్డావు, నీ దగ్గర ఏమీ లేదా అని అడిగాం. ఇంత చిన్న పిల్లవాడు, వీడి దగ్గర 40 బంగారు నాణ్యాలు ఉన్నాయని చెప్పాడు. అయినా వీడు చిన్నపిల్లవాడు, వాడి దగ్గర ఎలా ఉంటుందని మేము వీడిని వెతకలేదు అన్నారు. అంటే దొంగల నాయకుడు ఆశ్చర్యపోయి, ఒరే నీ దగ్గర నిజంగా 40 బంగారు నాణ్యాలు ఉన్నాయా అన్నాడు. అంటే ఉన్నాయన్నాడు పిల్లాడు. ఉన్నాయా, ఏవి ఎక్కడ ఉన్నాయన్నాడు. నా కోటు లోపల ఉన్నాయి, ఈ చేతి వైపుకు ఉన్నాయన్నాడు. ఏది విప్పి చూపించన్నాడు. విప్పి చూపిస్తే లోపల నిజంగా 40 బంగారు నాణ్యాలు అమ్మగారు కుట్టిచ్చినవి ఉన్నాయి. ఆ దొంగల నాయకుడు ఆశ్చర్యపోయి, ఒరే మేము దొంగలనరా, లోపలెక్కడో మీ అమ్మగారు కుట్టిస్తే ఎందుకు చెప్పావన్నాడు. బంగారు నాణ్యాలు కాదు నాకు కావలసింది, నేను మా అమ్మగారికి మాట ఇచ్చాను, సత్యమే మాట్లాడతాను, సత్యమే అనుభవిస్తాను, సత్యాన్నే వెతుకుతానన్నాను, అందుకని మా అమ్మ మాట దాటను, లోపల 40 బంగారు నాణ్యాలు ఉన్నాయన్న నిజమే మీకు చెప్పాను, ఇవి పోతే పోయే, నేను మా అమ్మ మాటకి కట్టుబడి ఉంటానన్నాడు. ఆ దొంగల నాయకుడు బోరున ఏడ్చేశాడు. ఒరే మమ్మల్ని ఒక తల్లి కందిరా, ఆవిడ కూడా మంచి మాటలు చెప్పింది, మేము నీలా లొంగలేదు, మేము కూడా మా అమ్మ మాటకి లొంగి ఉంటే ఇన్ని దొంగతనాలు చేసి ఇలా పాడైపోయే వాళ్ళం కాదు, నువ్వు ఇక పైన మాకు గురువురా, ఇక మాకు దొంగతనాలు వద్దని చెప్పి ఆ దొంగతనం చేసిన డబ్బంతా దానం చేసేసి వాళ్ళందరూ కూడా అబ్దుల్ ఖాదిర్ వెంట వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ పిల్లవాడు భవిష్యత్తులో అంత గొప్పవాడై మహమ్మదీయ మతంలో ఒక గొప్ప గురువు అయ్యాడు.